జిల్లాలో జరిగినటువంటి గొంతు గీతాంజలి ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి ట్రోలింగ్ విషయాల్లో ఆమె ఆత్మహత్య చేసుకున్నది కదా, ఆవిడికి న్యాయం జరపాలని ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఈమె కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వాలని, ఇటువంటి సంఘటనలు మరి ఎప్పుడూ జరగకుండా చూసుకోవాలని, దోషులను వెంటనే శిక్షించాలని యావత్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మా హనుమంతరావు ఆదేశాల మేరకు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. విశ్వబ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో కూడా ధర్నా చేయడం జరుగుతుంది. తొందరగా దోషులను శిక్షించాలి. లేని పక్షంలో ఇది గ్రామానికి కూడా పాకి మరింత ఉధృతి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అందుచేత చర్య తీసుకోవాలని పోలీసు వారికి అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం మరియు మెండపేట జాతీయ బీసీ సంఘం వారి ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలో మా బీసీ విశ్వబ్రాహ్మణ మహిళ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కొంతమంది దోషుల వల్ల ఆమెకి జరిగిన ఈ అన్యాయాన్ని ఖండిస్తూ మన మెండపేట పట్టణంలో ఈరోజు మొత్తం మన విశ్వబ్రాహ్మణ సోదరులు బీసీ సోదరులు కలిసి ఆ ఆత్మహత్యను ప్రేరేపించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ కొవ్వొత్తుల ర్యాలీ జరపడం జరిగింది. కావున ప్రభుత్వం వారు వెంటనే చర్య తీసుకొని దోషులను శిక్షించాలని, గీతాంజలి యొక్క కుటుంబాన్ని ఆదుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటూ గ్రామంలో విశ్వబ్రాహ్మణ బీసీ సోదరి గొంతు గీతాంజలి ఆత్మహత్య చేసుకోవడం చాలా దారుణం. ఎందుకంటే ఆమెను కొంతమంది ఫేస్బుక్ వాట్సాప్ల ద్వారా ఆమెను ప్రేరేపించి చేయడం వల్ల ఆవిడకి ఆత్మాభిమానం దెబ్బతిని ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు ఆడబిడ్డలైన ఆ తల్లి చనిపోవడం చాలా విచారకరమైన విషయం కనుక ఖచ్చితంగా ప్రభుత్వం దోషులు ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా కఠినంగా శిక్షించి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ సంఘం ద్వారా విశ్వబ్రాహ్మణ సంఘం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో ఇలాగే బీసీల మీద కానీ దండిస్తుంటే మాత్రం చూస్తూ ఊరుకోలేదని మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.